నా పేరు రాధా. నేను ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్. నేను ఈరోజు చెప్పే టాపిక్ ఏంటంటే, మనందరం యోగా అనగానే ఏమనుకుంటాం, నా బాడీ ఫ్లెక్సిబుల్ కాదు, నా బాడీ బెండ్ అవ్వదు, వాళ్ళదంటే ఫ్లెక్సిబుల్ కాబట్టి బెండ్ అవుతుంది, కానీ నాకు అదంతా కాదు అని చెప్పేసి అనుకుంటారు. కానీ అలా కాదు. ఎవరి బాడీ అయినా ప్రాక్టీస్ వల్ల వస్తుందండి. కానీ ఒకటి అందరికీ తెలియని విషయం ఏంటంటే, మన బాడీలో చాలా 3 రకాలుగా వేస్టేజ్ ఉంటుందండి. గ్యాస్ట్రిక్ కానీ, ఫైర్ అంటే వేడి కానీ, కఫం కానీ ఇలా ఉంటుంది. అవన్నీ బయటకు వెళ్ళిపోతే, అవన్నీ మన బాడీలోంచి తీసేస్తే అప్పుడు మన బాడీ ఈజీగా బెండ్ అవ్వడానికి హెల్ప్ అవుతుందండి. అవేంటంటే అవి ఎలా తీసేయాలి అని అంటే క్రియల ద్వారా అండి. క్రియలు అంటే ఏంటి? అవి ఎన్ని రకాలుగా ఉంటాయి? క్రియలు అంటే ఏంటంటే ఒకటి జలనీతి అని ఉంటుంది, సూత్రనీతి అని ఉంటుంది, జలదౌతి అని ఉంటుంది, వస్త్రదౌతి, శంకు ప్రక్షాళన, నౌలి, త్రాటకం, ఇన్ని రకాలుగా ఉంటుందన్నమాట క్రియలు. ఇప్పుడు అవన్నీ ఒక్కొక్కటిగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్రియలు ఎలా ఉంటాయి, ఎలా చేస్తాము అని. దీంతో సూత్రనీతి చేస్తామండి. దీంతో జలనీతి చేస్తాము. జలదౌతి అని ఉంటుంది. జలదౌతి ఏంటంటే సాల్ట్ వాటర్, గోరువెచ్చని సాల్ట్ వాటర్ తాగేసి వామిటింగ్ చేస్తాము. దాన్ని జలదౌతి అంటాం. ఇది 3 మీటర్ క్లాత్ అండి. ఇది మింగేస్తాం, అంటే మొత్తం మింగేమో, కొద్దిగా లాస్ట్కి పట్టుకొని ఉంటాం. ఇది వాటర్లో తడిపేసి, గోరువెచ్చని నీళ్ళలో తడిపేసి కొంచెం కొంచెంగా మింగుతూ ఉంటాము. లాస్ట్కి ఇలా పట్టుకొని ఉంటాము. మళ్ళీ తర్వాత మొత్తం క్లాత్ని అంతా వామిటింగ్ చేస్తాము. అప్పుడు మన పొట్ట లోపల ఉన్న కఫం మొత్తం దీనితో బయటకు వచ్చేస్తుంది. అలా పొట్ట మొత్తం క్లీన్ చేసుకోవచ్చు. ఇలా నాలుగు క్రియల గురించి చెప్పాను కదండి. ఇంకోటి శంకు ప్రక్షాళన ఉంటుంది. అదేంటంటే, మనం మొత్తం ఎక్సర్సైజ్ చేస్తూ, సాల్ట్ వాటర్ తాగుతూ, మోషన్ ద్వారా స్మాల్ ఇంటెస్టైన్ మొత్తం క్లియర్, ఎక్కడ జామ్ అయిపోయినా కూడా అంతా క్లియర్ అయిపోతుంది. అది డీటాక్స్ చేసుకోవచ్చు ఇంటెస్టైన్ మొత్తం. ఇలా శంకు ప్రక్షాళన ఒకటి ఉంటుంది. ఇంకోటి నౌలి అని ఉంటుంది. కానీ నౌలి అడ్వాన్స్డ్ క్రియ. ఇదివరకు యోగా ప్రాక్టీస్ చాలా అలవాటు ఉన్నవారు మాత్రమే చేయగలుగుతారు. త్రాటకం అనేది ఏంటంటే, కళ్ళతో ఒకటే పాయింట్ని చూడడం. అది నేను ఈ క్రియల గురించి ఒక్కొక్కటిగా మళ్ళీ వీడియోస్ చేస్తూ ఉంటాను. వాటి కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమః.